వైద్య విద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని సర్కారు ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. వైద్యులకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకొని నెల రోజుల పాటు పనిచేయాలని, నిమ్స్, ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. నిమ్స్లో అదనపు బ్లాక్, ఇక ఎల్బీ నగర్, సనత్ నగర్లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, ఆ త్వరలో అందుబాటులోకి 25 ఆసుపత్రులు రాబోతున్నాయని అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా హిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించారు. రాబోయే 100 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానిపై తెలంగాణ రైజింగ్ 2024 అనే విజన్ డాక్యుమెంట్ను తయారు చేస్తుందని, ఇందులో హెల్త్, టూరిజంకు ప్రాధాన్యత ఉండబోతున్నట్లు చెప్పారు. బ్రాంచ్ ప్రారంభోత్సవానికి నగర ప్రజలకి రెండవ అతిపెద్ద హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. పాతిక సంవత్సరాల క్రితం ఈ నగరంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్పెషలిస్టుగా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు తేవడమే కాదు, హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు, ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు. అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు, పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే. ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి